హాయ్ ఆల్ వెల్కమ్ టు టెక్సైస్ కోడర్స్. ఈ వీడియోలో మనం ఈరోజు ఇన్పుట్ ఫంక్షన్ అంటే ఏంది, అవుట్పుట్ ఫంక్షన్ అంటే ఏంటి, పైథాన్ కమెంట్స్ అంటే ఏంది, టైప్ కాస్టింగ్ అంటే ఏంది నేర్చుకుందాం. ఫస్ట్ ఇన్పుట్ తోటి స్టార్ట్ చేద్దాం. ఇన్పుట్ ఫంక్షన్ అంటే ఏం లేదండి, యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకొని అది మనకి ప్రింట్ చేస్తుంది. ఆ ప్రింట్ చేసిన ఇన్పుట్ టైప్ ఎలా ఉంటుంది అంటే స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం సింటాక్స్ చూసుకుందాం. సింటాక్స్ వచ్చి ఇన్పుట్ ఫంక్షన్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ ప్రాంప్ట్ అంటే ఏం లేదండి, మనం ఒక మెసేజ్ ఇవ్వాలి. ఎలా యూజర్కి అర్థమయ్యేలాగా ఒక మెసేజ్ ఇవ్వాలి, దాన్నే ప్రాంప్ట్ అంటారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్పుట్ ఫంక్షన్ అండి. ఇప్పుడు అవుట్పుట్ ఫంక్షన్ అంటే ఏందో చూసుకుందాం. అవుట్పుట్ ఫంక్షన్ అంటే ఏం లేదండి, ప్రింట్ స్టేట్మెంట్లో మనం ఒక మెసేజ్ రాస్తాం కదా, ఆ మెసేజ్ని ప్రింట్ చేసి స్క్రీన్ మీద చూపించడమే అవుట్పుట్ ఫంక్షన్ అండి. దీని సింటాక్స్ వచ్చి ఎలా ఉంటుందంటే ప్రింట్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ మెసేజ్ అండి. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవుట్పుట్ ఫంక్షన్. ఇప్పుడు కమెంట్స్ అంటే ఏందో చూసుకుందాం. కమెంట్స్ అంటే ఏంటి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఆన్లైన్లో ఫోన్ కొంటాం. ఫోన్ కొనేటప్పుడు మనం ఫోన్ని ఫిజికల్గా టచ్ చేయకుండా ఆ ఫోన్లో ఉన్న ఫీచర్స్ మనం రీడ్ చేస్తాం. ఎలా రీడ్ చేస్తామంటే ఆ ఫోన్ యొక్క యూజర్ మనకి ఏం చేస్తాడంటే దానికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనకి ఒక డిస్క్రిప్షన్ రాస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఫోన్లో ర్యామ్ ఎంత, కెమెరా క్వాలిటీ ఎంత, దాని మెమొరీ ఎంత, మళ్ళీ తర్వాత ఇంటర్నల్ జీబీ ఎంత, తర్వాత బ్యాటరీ సైజ్ ఎంత, ఫోన్ సైజ్ ఎంత, ఇవన్నీ మనకి డిస్క్రిప్షన్లో రాస్తాం. సో డిస్క్రిప్షన్లో రాసిన తర్వాత ఏం చేస్తాం, మనం దాన్ని రీడ్ చేస్తాం. ఇట్లా మనకి అర్థమయ్యేలాగా ఉంటుంది కాబట్టి మనం సింపుల్గా రీడ్ చేసి ఆ ఫోన్ మనకు నచ్చితే బై చేస్తాం. అదే కాండి. సో ఇప్పుడు మనం కోడింగ్ లెవెల్లో చూసుకుందాం. కోడింగ్ లెవెల్ ఏంటంటే ద కమెంట్స్ కెన్ బి యూజ్డ్ టు మేక్ కోడ్ మోర్ రీడబుల్. సో అంటే మనకి అర్థమయ్యేలాగా ఉండడం కోసం ఈ కమెంట్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక 2 లైన్స్ కోడ్ రాసిన అండి. ఆ 2 లైన్స్ కోడ్లో ఏం చేస్తున్నా, ఏం పర్ఫామ్ చేస్తున్నా, ఎడిషన్ చేస్తున్నా. సో ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఒకటి వేరే వాళ్ళు ఒక యూజర్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ వచ్చి నీ కోడ్ చదువుతాడు, మనకు అర్థం కానప్పుడు మనం అడుగుతాడు. సో అప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదే మనం కమెంట్ యూజ్ చేసినాం అనుకో, దిస్ 2 లైన్స్ బిలాంగ్స్ టు ఎడిషన్ ఆపరేషన్ అని మనం ఒక కమెంట్ ఇచ్చినాం అనుకో, ఎవరైనా చదివినా ఓకే వాళ్ళకి అర్థం, ఓహో దిస్ 2 లైన్స్ ఆర్ బిలాంగ్స్ టు, ఓకే ఈ 2 లైన్స్లో ఎడిషన్ ఆపరేషన్ జరుగుతుందని ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళు ఈజీగా రీడ్ చేయడం కోసం కమెంట్స్ యూజ్ చేస్తాం. సో ఈ కమెంట్స్ని మనం 2 టైప్స్గా కమెంట్ చేయొచ్చు. ఒకటి సింగిల్ లైన్ ఉంటుంది, ఒకటి మల్టిపుల్ లైన్స్ ఉంటుంది. సింగిల్ లైన్గా మనం సింగిల్ లైన్ కమెంట్ చేయాలంటే యాష్ యూజ్ చేయాలి. అదే మల్టిపుల్ లైన్స్ యూజ్ చేయాలంటే త్రిబుల్ కోట్స్ యూజ్ చేయాలి. సో నువ్వు ఎప్పుడైతే కమెంట్ చేస్తావో ఒక లైన్ని, నువ్వు రన్ చేసేటప్పుడు పైథాన్ అనేది ఆ కమెంటింగ్ లైన్ని ఇగ్నోర్ చేసి రిమైనింగ్ లైన్ అనేది మనకి కన్సోల్ మీద ప్రింట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కమెంట్స్ అండి. అండ్ టైప్ కాస్టింగ్ అంటే చూద్దాం. టైప్ కాస్టింగ్ అంటే ఏం లేదండి, సింపుల్. ఒక టైప్ నుంచి ఇంకో టైప్ కన్వర్ట్ చేయడాన్ని టైప్ కాస్టింగ్ అంటారు. మనకి ఇంటర్ టైపు, ఫ్లోట్ టైపు, స్ట్రింగ్ టైపు, ఇలా చాలా టైప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏం చేస్తున్నా, నా స్ట్రింగ్ టైప్ నుంచి ఇంటికి కన్వర్ట్ చేయాలి. అప్పుడు మనం టైప్ కాస్టింగ్ మెథడ్స్ యూజ్ చేయాలి. మనకి ప్రాజెక్ట్ లెవెల్లో కోడ్ బిల్డ్ చేసేటప్పుడు ఈ కమెంట్స్ టైప్ కాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మీరు చాలా గుర్తుపెట్టుకోండి, ఈ కమెంట్స్ టైప్ కాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇప్పుడు వీటన్నిటి మీద మనం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఇన్పుట్ గురించి నేర్చుకుందాం. నేను ఎక్స్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఇన్పుట్ అని ఇచ్చిన. సో ఇక్కడ మనం ప్రాంప్ట్ అనేది ఆప్షనల్, మనం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఓకేనా, సో నేను ప్రాంప్ట్ లేకుండా చూసుకుందాం. ఎప్పుడైతే మనం ఎంటర్ చేస్తామో ఇక్కడ ఒకటి అడుగుతుంది, అంటే నువ్వేం ఎంటర్ చేయాలని అడుగుతుంది. నేను ఎగ్జాంపుల్గా 10 అనే ఒక వాల్యూ ఇచ్చుకున్నాను. సో దీని ఇప్పుడు టైప్ చెక్ చేసుకుందాం. టైప్ ఆఫ్ ఎక్స్ చేసుకుంటే ఏమొస్తుంది, మనకి స్ట్రింగ్ టైప్లో వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఇన్పుట్ ఫంక్షన్లో ఏది యూజ్ చేసినా దాని ఎండ్ ఆఫ్ ది డే దాని టైప్ వచ్చి స్ట్రింగ్ అని చెప్పిన, ఇంకో స్ట్రింగ్ టైప్ వస్తుంది. సో మనం ఇప్పుడు ప్రాంప్ట్ ఇచ్చి ట్రై చేద్దాం. ఓకే, నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. ఇక్కడ నేనేం చేస్తున్నా, ఇన్పుట్ ఫంక్షన్ రాస్తాను. ఇక్కడ ఒక ప్రాంప్ట్ రాస్తున్నా, ఏమని, ఎంటర్ మై నేమ్ అని ఒక ప్రాంప్ట్ రాసుకున్నా. ఎప్పుడైతే మనం ఇలా ప్రాంప్ట్ రాసుకొని ఎంటర్ చేస్తామో యూజర్కి ఇలా ఒక మెసేజ్ వస్తుంది, ఏమని, ఎంటర్ మై నేమ్. సో
సో అప్పుడు యూజర్కి ఏం అర్థమవుతుంది, ఇక్కడ నేమ్ మాత్రమే ఎంటర్ చేయాలని వస్తుంది. సో అప్పుడు యూజర్ ఏం చేస్తాడు, ప్రణీత్ అని ఒక నేమ్ ఇస్తాడు. ఇది నేను నా నేమ్ ఇచ్చుకున్నాను. సో ఇప్పుడు ప్రింట్ నేమ్ అని చేస్తే చూడండి నా నేమ్ వస్తుంది. ఇది ఇన్పుట్ ఫంక్షన్ అండి. ఇప్పుడు మనం అవుట్పుట్ ఫంక్షన్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ప్రింట్ అనే ఒక ఫంక్షన్లో నేను ఒక ప్రాంప్ట్ రాస్తున్నా, ఒక మెసేజ్ రాస్తున్నా. ఏమని, దిస్ ఈజ్ ప్రణీత్ అని ఒక మెసేజ్ రాసిన. నేను ఎప్పుడైతే ఇలా మెసేజ్ రాసి ప్రింట్ చేస్తూ దాన్ని ఎంటర్ చేస్తేనే నాకు స్క్రీన్ మీద ఏమని వస్తుంది, ఆ మెసేజ్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దిస్ ఈజ్ ప్రణీత్ అనే ఒక మెసేజ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే నేను ప్రింట్ ఫంక్షన్లో ఓన్లీ ఒక మెసేజ్ రాసి డిస్ప్లే చేయాలనుకున్నా కాబట్టి అందుకే ఈ మెసేజ్ వస్తుంది. ఇప్పుడు అదే ఒక వేరియబుల్ తీసుకొని దాన్ని ఎలా ప్రింట్ చేద్దాం. నేను వ్యార్ ఈక్వల్ టు 100 తీసుకున్నా. ఇప్పుడు ప్రింట్ ఇక్కడ ఏం చేయాలంటే నాకు ఈ వేరియబుల్ యొక్క వాల్యూ ప్రింట్ చేయాలి కాబట్టి ఈ వేరియబుల్ని ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్లో పాస్ చేయాలి డైరెక్ట్గా. అలా పాస్ చేసి ప్రింట్ చేస్తే మనకి 100 అని వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవుట్పుట్ ఫంక్షన్. ఓకేనా. ఇప్పుడు కమెంట్స్ గురించి చూసుకుందామండి. నేను ఒక ఫైల్ తీసుకున్నా, ఒక న్యూ ఫైల్ అనే ఫైల్ తీసుకున్నా. ఇక్కడ ఈ న్యూ ఫైల్లో నేను ఒక స్టేట్మెంట్ రాస్తున్నా, ప్రింట్ స్టేట్మెంట్. ఏమని, దిస్ ఈజ్ ప్రణీత్ అని రాసి నేను ఏం చేస్తున్నా, సేవ్ చేస్తున్నా. చూడండి ఇక్కడ నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నా. ఐ థింక్ అందరికీ తెలుసు పైథాన్ ఫైల్ ఎలా సేవ్ చేయాలో. ఫస్ట్ మనం ఫైల్ నేమ్ వేయాలి. నేను ఏమడుస్తున్నా, కమెంట్స్ .py అని ఎక్స్టెన్షన్ ఇస్తే అది పైథాన్ ఫైల్గా ట్రీట్ అవుతుంది. సో ఇప్పుడు నేను సేవ్ చేసిన. ఇప్పుడు చూడండి నాకు సింగిల్ లైన్ ఉంది, నేను సింగిల్ లైన్ ప్రింట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ప్రణీత్ అని వచ్చింది. ఓకేనా. ఇప్పుడు నేను ఈ లైన్ కామెంట్ చేస్తున్నా, కామెంట్ చేసి ఇంకో లైన్ ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ హాయ్ అని ప్రింట్ చేసిన. ఓకేనా. ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తే ఏమని వస్తుంది, నాకు హాయ్ అని వస్తుంది. ఎందుకంటే హాయ్ అని హెచ్ అని వస్తుంది. నేను హెచ్ అనేది ప్రింట్ చేస్తున్నాను కాబట్టి హెచ్ అని వస్తుంది. ఎందుకు హెచ్ అని వచ్చిందంటే నేను కమెంట్ చేసిన. ఏమని, ఈ సింగిల్ లైన్ కమెంట్ చేసిన. సో ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తామో కమెంటింగ్ లైన్ ఆటోమేటిక్గా ఇగ్నోర్ అయ్యి దాని తర్వాత ఉన్న లైన్ని ప్రింట్ చేస్తుంది. ఓకేనా. దిస్ ఈజ్ సింగిల్ లైన్. సో ఇప్పుడు మల్టిపుల్ లైన్ చేయాలనుకుంటున్నాను. మల్టిపుల్ లైన్ ఇప్పుడు ఓకే, ఇది కాపీ చేద్దామండి. కాపీ చేసిన, పేస్ట్ చేసిన. సో ఇప్పుడు ఈ 2 లైన్స్ని కమెంట్ చేయాలనుకుంటున్నాను. కమెంట్ చేసి రిమైనింగ్ లైన్స్ని ప్రింట్ చేయాలని. ఇప్పుడు మల్టిపుల్ లైన్స్ కమెంట్ చేయాలంటే మనం ట్రిపుల్ కోట్స్ వాడాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ ఒకటి రాస్తున్నా, ఒక ప్రాంప్ట్, ఒక మెసేజ్ రాస్తున్నా. ప్రణీత్ ప్రింట్ హాయ్. సో నేను సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తే నాకు ప్రణీత్ అనే హాయ్ అనేది మాత్రమే నా కన్సోల్లో ప్రింట్ అవుతుంది. చూడండి, ప్రణీత్ హాయ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కమెంట్స్ అండి. ఓకేనా. ఇప్పుడు మనం టైప్ కాస్టింగ్ చూసుకుందాం. ఇప్పుడు నా దగ్గర x=5 అని ఉందండి, 5 అని ఉంది. ఓకేనా. దీని ప్రింట్ టైప్ చూడండి, టైప్ x చూస్తే ఏమొస్తుంది, ఇంట్ టైప్ వచ్చింది. ఇప్పుడు నాకు ఫ్లోట్ టైప్లో మార్చాలనుకుంటే ఏం చేస్తా, ప్రింట్ ఫ్లోట్ ఆఫ్ x అని రాస్తే చూడండి నాకు 5.0 ఫ్లోట్ టైప్కి వచ్చింది. ఓకేనా. ఇప్పుడు స్ట్రింగ్ని ఇంటిజర్ కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు నేను x అనే ఒక 2 వేరియబుల్స్ తీసుకొని ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసుకుందాం. ఇక్కడ ఏమన్నా మెసేజ్ చేస్తున్నా, ఎంటర్ 2 నెంబర్స్ అని ఇస్తే ఇప్పుడు నేను 2 నెంబర్స్ యాడ్ చేయాలి. 2, 3 ఇచ్చిన. ఇప్పుడు నేను ప్రింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా, x+y యాడ్ చేస్తే ఏమో రావాలి, యాక్చువల్గా 5 రావాలి. కాకపోతే మనకి 2, 3 ఎందుకు వచ్చిందంటే నువ్వు ఇన్పుట్లో ఏదైతే రాస్తావో అది స్ట్రింగ్ మాత్రమే, స్ట్రింగ్ లెక్కనే ట్రీట్ చేస్తుంది, స్ట్రింగ్ కన్వర్ట్ అయ్యి వస్తుంది. సో పైథాన్లో 2 స్ట్రింగ్లను యాడ్ చేస్తే అది కంకాటినేట్ అయ్యి దాని అవుట్పుట్ కూడా స్ట్రింగ్ ఫార్మాట్లో ఇస్తుంది, 2, 3 అనే ఇస్తుంది. ఓకేనా.
ఇప్పుడు మనం నాకు 5 రావాలంటే ఏం చేయాలంటే ప్రింట్ ఇంట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇంట్ ఆఫ్ వై అని ఇస్తే ఇప్పుడు నేనేం చేస్తున్నా ఈ ఎక్స్ని ఇంటిలో కన్వర్ట్ చేస్తున్నా, ఈ వైని ఇంటిలో కన్వర్ట్ చేసి యాడ్ చేస్తే మనకి ఇప్పుడు ఏమొస్తుంది 5 వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైప్ కాస్టింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ క్లాస్. బాయ్ బాయ్.